పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు పారిశుద్ధ కార్మికులకు బట్టలు మరియు ఈఎస్ఐ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ కార్మికులకు బట్టలు కార్డులను అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారావు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని, వారి పని విధానాన్ని మెరుగుపరుచుకొని విధులు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లను, చెత్తను కొందరు పట్టణ ప్రజలు డ్రైనేజీలో, వ్యాపారులు రోడ్లపై వేస్తున్నారని, దీనివల్ల పారిశుద్ధ కార్మికులకు ఇబ్బంది అవుతుందని, వారు చేసే పని మనం కూడా చేస్తే వారి కష్టం విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. మన పరిసర ప్రాంతాలను మనమే పరిశుభ్రంగా పరుచుకుంటూ చెత్తను డబ్బాలలో వేసి మీ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. పెద్దపల్లి పట్టణంలో 25 కోట్ల 60 లక్షల రూపాయల అమృత్ 2 నిధులతో 2 వాటర్ ట్యాంకులతో పాటు పైప్లైన్ నిర్మాణం ద్వారా చివరి ప్రాంత ప్రజలకు ఈ నల్లా కనెక్షన్లు ఇచ్చే పనులు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలో వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా వాటర్ మేనేజ్మెంట్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా నా తోటి సిబ్బందికి, అదేవిధంగా బాధ్యత సిబ్బంది కూడా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పట్టణానికి సంబంధించిన పారిశుభ్రంగా ఉంచకపోయినా మనందరం అనారోగ్యం బాధపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి పారిశుద్ధ కార్మికులు ఈఎస్ఐ కార్డు సార్ చెప్పినట్టు మళ్ళీ ఇవ్వండి అమ్మా. మీకు నెక్స్ట్ బొగ్గూరు రాజేశ్వరి, కుక్కర్వేష్ సార్. అట్లా మున్సిపల్ ఇట్లా కనిపించండి, మున్సిపల్ ఇట్లా కనిపించండి. చూడు బాబు, చూడు రైట్. మన మెయిన్ అంటే కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి రోజే మేడే. అది ఒక మన దేశంలో కాదు, నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా మన మేడే కార్యక్రమాలు అంతటా కూడా జరుగుతూ ఉంటాయి. మన దగ్గర కూడా మన ప్రభుత్వం కానీ, దేశంలో ఇంకే ప్రభుత్వం ఉన్నా కానీ మన మేడే ఉత్సవాలు జరపడం అనేది ఆనవాయితీ. మరి ఇవాళ మన దాంతో పాటు ఇదొక ఈఎస్ఐ కార్డు ఏదైతే ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీన్ని కార్డుతో పాటు మరి మీరే దీని ఒక ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేసి ఇస్తే బాగుంటుంది. మరి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని తయారు చేసుకోమంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ ఇచ్చిన తర్వాత మీరు తీసుకొని మీరు సంబంధిత ఏఈ గారు, మీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కలిసి కార్డుకు 40,000, 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. కొత్త ఎన్ని ఇస్తున్నాం అనేది 150 మందికి ఇస్తున్నాం. అంటే 100 దాటి కార్డు తయారు చేయడానికి ఒక మంచి కార్డు తయారు చేసి వాళ్ళకి ఆ కార్డు ఇస్తే వాళ్ళకి మున్సిపాలిటీ మాకు కార్డు వచ్చిన సంతోషం ఉంటుంది.